కనును దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని కనుక మనం ఈ మధ్యాహ్న కాలం ముందు కొంతసేపు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే నాకు తెలిసి మీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి క్రిస్మస్లు వస్తున్నాయి, వాక్యాలు వింటున్నారు. సో కాబట్టి ఈ ఈ 2025వ సంవత్సరము క్రిస్మస్లో ఒక నూతనమైనటువంటి మాట ప్రభు మనకి అనుగ్రహించినట్లుగా మనందరము కూడా దేవుని వాక్యం పైన మన హృదయాన్ని కేంద్రీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వాగ్దానము లేదా ఒక ప్రామిస్ మానవాళి మొత్తానికి ఇవ్వబడింది. ఏంటి ఆ మాట అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కలును. ఈ మాట కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంటుంది. ఏంటి ఆలోచన అంటే, ఎందుకు క్రీస్తు ఈ లోకానికి రావాలి, ఎందుకు క్రీస్తు ఈ లోకానికి రావాలి. కారణం ఏంటంటే, ఒకవేళ ఈ భూమిపై ఉన్న ప్రతి మానవాళి కూడా క్రైస్తవులైతే, ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలైతే, ఈ భూమిపైన ఎవరైతే సజీవంగా ఉన్నారో వారందరూ కూడా నిజ దేవుణ్ణి ఎరిగిన ప్రజలైతే, వారందరి కోసం ఏం చేయాలా, దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే కనుక పరిశుద్ధ లేఖన భాగం మనకు తెలియపరిచిన రీతిగా ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనే ఒక మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? కారణం ఏంటంటే, ఇందాక మీకు తెలియపరిచిన రీతిగా ఒకవేళ అందరూ క్రైస్తవులైతే, లేదా ఏమంటారు లోకమంతా కూడా దేవుని తెలిసిన ప్రజలైతే, వారిని విమోచించడానికి ఆయన వచ్చాడని చెప్పొచ్చు కదండి. ఒకవేళ ఒక ప్రాంత ప్రజలందరూ కూడా, ఇక ఉన్న మనందరం కూడా ఒకే భాష మాట్లాడేవారు అనుకుందాం. ఇక్కడికి మనతో మాట్లాడేవారు వస్తే గనక, అంటే తెలుగు మాట్లాడేవారు వచ్చారు అనుకుందంటే గనక మనకు అర్థమవుతుంది, ఏదో మనకు చెప్పడానికి వచ్చారు అనుకోవచ్చు. ఏ హిందీనో లేకపోతే మలయాళమో లేకపోతే వేరే భాషలో వచ్చి మనతో మాట్లాడాలనుకోండి, ఎలా ఉంటుంది? అర్థం కాదు. ముందు అనిపిస్తుంది, అసలు ఎందుకు వచ్చారా బాబు అనిపిస్తుంది. అవునా కాదా? మనకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనకు అర్థం కాని భాష చెప్తానికి వచ్చినప్పుడు ఎందుకు రావటం, అసలు రావాల్సిన అవసరం ఏముంది అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది. కారణం ఏంటంటే, మనకు చెప్పేది మంచి మాటలైనా, మనకు చెప్పేది మనకు ఉపయోగపడే మాటలైనా, కానీ మనకు అర్థం కాకపోతే దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనము లేదు. ఒకవేళ అర్థమైందనుకోండి, వాటిని మనం తీసుకొని దాన్ని బట్టి మనం నడుచుకోవచ్చు, ఉపయోగపడే మాటలు కాబట్టి. కానీ అర్థం కాని భాషలో మనకు అర్థమై మనకు ఉపయోగపడే మాటలు ఎన్ని చెప్పినా ఎలాంటి ఫలితము లేదు, మనం వినము. అట్ ద సేమ్ ప్రాస్పెక్ట్ లో మనం చూస్తే గనక, లోకమంతా నిజదేవుని తెలుసుకుంటే వారి కోసం క్రీస్తు వచ్చడానికి సందేహం ఏమీ కూడా లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు ఈ లోకమునకు వచ్చినంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏదో ఒక క్రైస్తవులకు మాత్రమే ఆయన రాలేదు కానీ, లేదా నిజ దేవుడు ఎవరో తెలుసుకున్న వారి కోసం మాత్రమే ఆయన రాలేదు కానీ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్.
క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు తెలుసా? సర్వ మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాట్ టు ది ఓన్లీ టు ది పర్టిక్యులర్ పీపుల్, ఏదో ఒక కొంతమంది వ్యక్తుల కోసమో, కొంతమంది ప్రజల కోసమో, లేదా ఆయనను ఎరిగిన ప్రజల కోసం మాత్రమే రాలేదు, కానీ టు ది ఎంటైర్ హ్యుమానిటీ, ఈ భూమిపై ఉన్న ప్రతి వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలి. అయ్యో, మేము క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తుని తెలుసుకున్నాం, మా కోసం దేవుడు వచ్చాడంటే ఒక అర్థం ఉంది, కానీ క్రీస్తు అంటే ఎవరు తెలియని ప్రజలు ఉన్నారు, క్రీస్తు అంటే ఎవరు ఎరుగిన ప్రజలు ఉన్నారు, క్రీస్తుని ద్వేషించే వారు ఉన్నారు. వారి కోసం ప్రభు ఎందుకు రావాలి అని ఒక ఆలోచన మనకు రావాలి. కారణం ఏంటంటే, ఇక్కడ చూస్తే కనుక ఆయన మన కోసం మాత్రం వచ్చినట్లుగా వాక్యం చెప్పలేదు, కానీ మానవాళ్ళందరి కొరకు ఆయన వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. వై క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్. క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మన వరకైతే మనకు అర్థమవుతుంది. ఓ, నా కొరకు నేను అంగీకరించాను కాబట్టి, ఆయన తెలుసుకున్నాను కాబట్టి, నా పాప శాపముల కోసం ఆయన వచ్చాడని మనం చెప్తాం. కానీ ఇక్కడ చూస్తే గనక క్రీస్తు నీ కొరకు నా కొరకు మాత్రమే ఈ లోకానికి రాలేదు. క్రీస్తు నీ కుటుంబం కోసం, నా కుటుంబం కోసం మాత్రమే ఈ లోకానికి రాలేదు, కానీ క్రీస్తు ఈ లోకమందున్న మానవాళి యావత్తు కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నీ కొరకు నా కొరకు, లేదా ఒక ములగలంపాడు కోసం మాత్రమే ఆయన ఈ లోకానికి రాలా. ఒక్క లింగపాలెం మండలం కోసం మాత్రమే దేవుడి లోకానికి రాలేదు. క్రీస్తు ఈ లోకమంతటి కొరకు, లేదా భూమిపైన ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మనము ఒక్కొక్కటి మధ్యాహ్న కాలం ముందు ధ్యానం చేసుకుందాం. కొన్ని మనకు తెలిసినవే, కానీ కొన్ని మనం తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు శ్రద్ధతో వాక్యాన్ని వినాల్సిందిగా మీకు ప్రేమతో మనం చూస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే కనుక క్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే, పాత నిబంధన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్, ఎక్కడి నుంచి? ఆది కాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది కాండం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పాపం అనేది ఈ భూమిపైకి వచ్చింది. అప్పటి నుంచి కూడా మానవాళి చేస్తున్న పనేంటయ్యా అంటే, ఈ పాపముతో ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నారు, పాపముతో ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు, కానీ పాపాన్ని జయించలేకపోతున్నారు. పాపాన్ని జయించలేకపోతున్నారు, లేదా పాపముతో పాపాన్ని వీడలేకపోతున్నారు, పాపంలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే, విషయం ఏంటంటే, ఈ పాపముతో మానవులంతా కూడా ఏమైపోయిందంటే మమేకమైపోయి ఈ పాపాన్ని జయించలేక, పాపాన్ని నుంచి విడుదల పొందలేక, పాపముతో యుద్ధము చేయలేక చేస్తున్న పని ఏంటంటే ఆ పాపముతో కలిసి జీవించటం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనప్పటికీ కూడా, క్రైస్తవులు మాత్రమే కాదు కానీ క్రీస్తు ఎరగని ప్రజలు ఉన్నారు, లేదా దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజలు కూడా ఈ భూమి పైన ఉన్నారు. వారందరూ కూడా దేనితో యుద్ధం చేస్తున్నారంటే పాపముతో యుద్ధము చేస్తున్నారు. అయితే మనందరికి ఒక ఆలోచన రావచ్చు, అయ్యా దేవుడు లేని ప్రజలు మాత్రమే పాపముతో యుద్ధం చేస్తున్నారంటే వారు మాత్రమే కాదు, కానీ క్రీస్తు అంటే ఎవరో తెలిసిన వారు కూడా ఏం చేస్తున్నారు? పాపముతో యుద్ధము చేస్తూనే ఉన్నారు, కానీ జయించగలుగుతున్నారంటే జయించలేకపోతున్నారు. కారణం ఏంటంటే, జయించగలిగిన శక్తిని మానవుడు కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? మనం చూస్తే కనుక ఆది కాండములో దేవుడు ఆదాము అవ్వతో ఏం చేసేవాడు తెలుసండి?
ప్రతి దినము కూడా వారితో సంభాషించేవాడు. వారితో కలిసి ఏదైనా వనములో ఏం చేసేవాడు దేవుడు? వారితో పాటు నడుస్తూ వారితో కొంత సమయాన్ని గడిపేవాడు దేవుడు. కానీ ఎప్పుడైతే పాపము భూమి మీదకి వచ్చిందో, ఎప్పుడైతే పాపము ఈ భూమిపైకి వచ్చిందో ఏం జరిగింది అంటే మానవుడు దేవునితో తనకున్న సంబంధాన్ని కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? కారణం ఏంటి? అప్పటి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఎందుకు వారు ఆ సంబంధాన్ని కోల్పోయారు అంటే ఆ పాపము భూమిపైకి రావటానికి ప్రధానమైన కారకులు ఎవరు? మానవులే. మానవుడు పాపము భూమిపై రావడానికి ఒక ప్రధాన కారకుడుగా నిలువబడ్డాడు. అందుకనే కారణం ఏం జరిగిందంటే ఎప్పుడైతే పాపము ఈ భూమిపైకి వచ్చిందో దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. కారణం ఏంటంటే పాపముతో తన జీవితాన్ని పెనవేసుకున్నాడు. తద్వారా దేవునికి తనకున్న సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు. ఏదైతే సంబంధము కోల్పోయామో ఆ సంబంధాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడానికి క్రీస్తు ఈ లోకానికి విమోచకుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన వాగ్దానం ఏంటంటే ద ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథము ఏం చెబుతుంది అంటే, అయ్యా మీరు చూస్తే గనక పాత నిబంధన గ్రంథం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎవరిని కోరుకుంటున్నారు అంటే విమోచకుడిని కోరుకుంటున్నారు. They are expecting a Messiah to come and save them. విమోచకుడు మెస్సయ్య మా కొరకు వస్తాడు, ఆయన వచ్చి మమ్మలను విమోచిస్తాడు, మా పాపముల నుంచి మమ్మల్ని రక్షిస్తాడు అని అనాది కాలము నుండి వారు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా మన కొరకు రాయబడ్డాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా, ఇంకా మిగిలిన ప్రవక్తల ద్వారా మనకు కొన్ని ఆధారాలు అనేవి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అందులో మనం చూస్తే గనక యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదవవసరం లేదు, కానీ మనందరికీ సుప్రచితమైన వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడుతున్న వాడిని తెలుసా? ఏంటమ్మా చదువు ఒకసారి, బైబిల్ చదువుకొని చెప్పాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల బట్టి చదువుతున్నాం బైబిల్, ఒక్క వాక్యం కూడా గుర్తుంట్లా. తల పైకి చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? చదవండి ఒకసారి. ఇప్పుడు చదవండి. ఎందుకులే మరి ఇప్పుడు చదివేసి ఒకసారి బట్టి పెట్టేసారు చాలా మంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. చాలండి. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ పాత నిబంధన గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా, ఇర్మియా ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా, మిగిలిన ప్రవక్తల ద్వారా దేవాతి దేవుడు ఈ లోకమునకు రాబోతున్న ఒక వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధనలో ఇవ్వబడ్డాయి. అవన్నీ కూడా నెరవేర్పు కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే పాత నిబంధన వాగ్దాన నెరవేర్పు కొరకు క్రీస్తు లోకానికి వచ్చినాడు. రెండవదిగా చూస్తే కనుక, క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దేవుడు ఎలా ఉంటాడో వెల్లడిపరచడానికి దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే
మానవాళి ఒకప్పుడు ఆదాము అవ్వ ఇరువురు కూడా దేవునితో ఏదైనా వాళ్ళు ఉన్నప్పుడు వారు దేవుని చూసేవారు, దేవునితో మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే దేవునికి మానవుకున్న సంబంధము కోల్పోయామో అప్పటి నుంచి దేవుడు అంటే ఎలా ఉంటాడో ఎవరికి కూడా తెలుసా? అమ్మ చెప్పగలరన్నా? తెలియదు. కారణం ఏంటంటే ఆయన ఎలా ఉంటాడో, అసలు ఆయన రూపం ఏంటో, ఆయన ఎలాంటి తేజస్సు కలిగి ఉంటాడు, ఎలాంటి స్వరూపము కలిగి ఉంటాడు, అసలు ఎలా ఉంటాడు ఎవరికి కూడా తెలియదు. కానీ అలాంటి మానవులందరి కొరకట యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించటానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వారందరూ, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు దేవుని చూసారా? చూడలేదా? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఆయన ఎప్పుడూ వచ్చాడు కదండి. క్రీస్తు ఎప్పుడూ లోకానికి వచ్చాడు కదా. ఎప్పుడైనా మీరు దేవుని చూసారు కానీ వర్ణించడం మీ వల్ల కావట్లేదు కదా. చాలా మంది ప్రభువును చూశారు కానీ ఆయన ఎలా ఉంటాడో మనము చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే అలా చెప్పకపోతే బాగోదన్నట్టు చూస్తున్నారు చాలా మంది. దయచేసి చూస్తే అసలు దేవుడు ఎలా ఉంటాడో కూడా తెలియని వారికి ఆయన తెలియపరచుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రభువు యేసు క్రీస్తు వారు ఆయన జన్మించే ఆ యొక్క సమయంలో, ఆ టైం పీరియడ్లో మనం చూస్తే కనుక మానవునికి దేవునికి అసలు సంబంధం ఏమీ కూడా లేదు. కారణం ఏంటంటే మనుషుల యొక్క పాపాన్ని బట్టి మానవులందరూ కూడా ఏం కోల్పోయారంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. ఆయనకి వారు సంబంధాన్ని కోల్పోయారు. అయితే అలాంటి సంబంధం ద్వారా ఇక్కడ చూస్తే కనుక ఏదైతే సంబంధము కోల్పోయామో ఆ కోల్పోవడాన్ని బట్టి మానవులందరూ కూడా దేవుని చూసే యోగ్యతను కూడా కోల్పోయారు. కారణం ఏంటంటే పాపము ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలో నిండిపోయింది. తద్వారా దేవుని చూసే యోగ్యత, దేవుని చూసే కృప ఎవ్వరూ కూడా పొందుకోలేకపోతున్నారు. అలాంటి వారందరి కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇంకొక మాటలు మనం చెప్పాలి అంటే క్రీస్తు ఎలా ఉంటాడో ఇక్కడ వారందరికీ అంటే మనము బైబిల్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం దాన్ని. కానీ ఇక్కడ చూస్తే కనుక కొన్ని ఆధారాలు మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి. వాటిని బట్టి క్రీస్తు ఎలా ఉంటాడో మనము గ్రహించగలిగే రీతిలో మనల్ని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మొదటిగా చూస్తే కనుక అన్కండిషనల్ లవ్ అంటే భేదము లేని ప్రేమ కలిగిన వాడిగా ఆయన మనకు క్రీస్తు ఈ లోకానికి పరిచయస్తుగా మనం చూడవచ్చు. చూస్తే కనుక ఆయన ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత సుంకరుతో కలిసి ఆయన ఏం చేశారు? భోజనము చేశారు. ఆయన రోగులను ముట్టి స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు కానీ ఎవరైతే సమాజము ద్వారా బహిష్కరించబడ్డారో వారందరినీ కూడా విమోచించినట్లుగా మనం చూడొచ్చు. కారణం ఏంటంటే ద రీజన్ వై క్రైస్ట్ హస్ డన్ ఆల్ దీస్ థింగ్స్, ఒకే ఒక్క విషయం ఏంటంటే క్రీస్తు తన ప్రేమను ప్రతి ఒక్కరి పైన వెల్లడిపరచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఒకరి కోసమో లేకపోతే కొంతమంది వ్యక్తుల కోసమో కాదు కానీ టు ఆల్ ద పీపుల్, ప్రతి ఒక్కరి కోసమైన తన ప్రేమను వెల్లడిపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీరు చూస్తే కనుక దేవుడు
ఒకవేళ దేవుడు అనే వాడు ఉంటే గనక దేవుడు ఏం చేస్తారంటే పాపులతో కలుస్తారా? కలిసే అవకాశము లేదు, ఉండదు కూడా. పాపులు కలవరు, పాపులతో సహవాసం చేయరు, అసలు పాపుల దగ్గరికే రానివ్వరు. కానీ నా దేవుడు పాపులతో సహవాసం చేసి వారిని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే తన ప్రేమను ఇతరులకు వెల్లడిపరిచి, తన ప్రేమను ఇతరులకు వ్యక్తపరిచి వారిని విమోచించాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా చూస్తే కనుక, అంటే దేవుడు ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి, ఒకటి తన యొక్క వ్యక్తిత్వమైన ప్రేమను బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం. రెండవదిగా చూస్తే ఆయన కరుణామయుడు కదండి. చాలా మంది సినిమా చూస్తుంటారు కదా, కరుణామయుడు సినిమా. దాన్ని బట్టి అంటే ఒక 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 స్కెచ్లోకి వచ్చి ఉంటాం. అసలు కరుణామయుడు ఎలా ఉంటాడో, అసలు ఆయన ఏం చేస్తాడో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. చూస్తే కనుక యేసుక్రీస్తు వారు ఆయన భూమిపై ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, తనతో వారు చనిపోయినప్పుడు ఆయన ఏం చేశారు? యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చారు కదండి. ఆయన ఏడ్చినట్లుగా కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరిచింది. యేసు కన్నీరు విడిచిన మాట రాయబడుతుంది. అంత మాత్రమే కాదు కానీ ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు ఆయన దుఃఖించినట్లుగా కూడా దీని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే, అంత మాత్రమే కాదు కానీ ఆయన మానవాళి అంటే ఆయన జీవించిన 33 సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాల్లో ఆయన బాధపడినట్లుగా కూడా బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కారణం ఏంటంటే ఆయన కరుణామయుడిగా మనందరికీ కూడా తను కనపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మనం చూస్తే కనుక ఆయన పరిశుద్ధుడు మరియు నీతిమంతుడు. ఇక మీకు ముందుగా చెప్పినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి మరలా ఆయన ఆరోహణమైనంత వరకు కూడా ఎక్కడ కూడా ఆయన ఎన్నడూ కూడా పాపం చేసినట్లు ఏ రికార్డు కూడా రాయలేదు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పరిశుద్ధుడు నీతిమంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఏం పొందాడు అంటే, నీ కొరకు నా కొరకు ఆయన శిక్షను పొందాడు. కారణం ఏంటో తెలుసా? మనము పరిశుద్ధులగుట కొరకు, మనము నీతిమంతులగుట కొరకు ఆయన మన దోష శిక్షను ఆయన మీద భరించుకుని ఆయన శిక్ష అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తద్వారా ఇక్కడ కూర్చున్న నీవు నేను అందరము కూడా పరిశుద్ధులగుట కొరకు, నీతిమంతులగుట కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అందరూ చెప్పాలి. మొట్టమొదటిది పాత నిబంధన వాగ్దాన నెరవేర్పు కొరకు. రెండవది, దేవుడు ఎలా ఉంటాడో వెల్లడిపరచుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా చూద్దామా? అయితే ఇంకొకటి కూడా మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట బైబిల్ గ్రంథంలోని కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాటలు మనం చెప్పాలి అంటే, దేవుడు ఎలా ఉంటాడో వెల్లడిపరుస్తాడు కట. అదృశ్యమైన దేవునికి ఎలా ఉన్నాడో తెలుసండి, స్వరూపముగా ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. రావటం ద్వారా ఏం జరిగిందంటే, ఒకటి పాత నిబంధన వాగ్దానములు అన్నీ కూడా
నెరవేర్చడానికి. రెండవది, దేవుడు ఎలా ఉంటాడో వెల్లడి పరచకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా చూద్దాం. మూడవదిగా చూస్తే కనుక క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపములు బ్రతుకుతున్న వారి కొరకు, లేదా పాపములు బ్రతుకుతున్న వారికి మార్గము చూపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు అంటే ఎవరైతే పాపమనే మార్గంలో బ్రతుకుతున్నారో, పాపమనే మార్గంలో ప్రయాణిస్తున్నారో, పాపమనే మార్గంలో సంచరిస్తున్నారో వారందరి కొరకు క్రీస్తు మార్గాన్ని చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏక మార్గం అంటే రక్షణ మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ మార్గాన్ని చూపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఇక్కడ చూస్తే కనుక మానవులందరికీ కూడా అతిపెద్ద సమస్య ఏంటంటే పరివర్తన మాత్రమే కాదు కానీ ఇంకొక విషయం కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ చూస్తే కనుక మనందరం కూడా పరివర్తన చెందటం మాత్రమే కాదు ఆయన లోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చింది. మరొకటి కూడా ఉంది. ఏంటంటే నీకు దేవునికి ఉన్న ఏదైతే సంబంధము కోల్పోయామో ఆ సంబంధాన్ని తిరిగి మరలా కట్టుట కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపాన్ని బట్టబయలు చేసింది. ఏం చేసిందట? నువ్వు చేస్తున్న పాపం అంతా కూడా ధర్మశాస్త్రం ఏం చేసిందంటే బట్టబయలు చేసింది. కానీ ఆ పాప మార్గాన్ని ధర్మశాస్త్రము సరిచేయలేకపోయింది కదండి. నువ్వు చేసే పాపం ఏదైతే ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ధర్మశాస్త్రం ఏం చేసిందంటే ఆ పాపము, మనం చేసే పాపాన్ని బయలుపరిచింది, కానీ ఆ మార్గాన్ని సరిచేయలేకపోయిన మార్గాన్ని సరిచేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూస్తే కనుక ఆయన యేసుక్రీస్తు వారు పరిపూర్ణమైన జీవితం, ఆయన కల్మషము లేని జీవితము బలిగా మన కొరకు అర్పించట ద్వారా ఆ మార్గాన్ని నీవు నేను కూడా గ్రహించే మనోనేత్రాలు ఎక్కడ తరబడా తెలుసండి? ఆయన ఎక్కడ మరణించడం ద్వారా, కల్వరి సిలువలో మరణించడం ద్వారా మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు ఎవరు కూడా మార్గాన్ని గ్రహించలేకపోయాం. కారణం ఏంటంటే మనమందరము కూడా పాపముతో నింపబడ్డాం. పాపమనే మార్గంలో సంచరిస్తున్నాం, పాపమనే మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. తద్వారా సరి అయిన మార్గం ఏంటో మనకు తెలియలేదు, సరైన మార్గం ఏదో మనము గ్రహించలేకపోయాం, సత్యమైన మార్గం ఏదో తెలుసుకోలేనటువంటి అజ్ఞానంలో మనం బ్రతికాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఆ అజ్ఞానాన్ని ఆయన తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనోనేత్రాలు తెరిపించడం ద్వారా సరి అయిన మార్గాన్ని నీవు నేను కూడా చూసే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మొదటిది, ఎందుకు క్రీస్తు లోకానికి వచ్చాడు? మా అందరూ చెప్పాలి. చెప్తేనే ఇంటికి వెళ్ళేది, లేకపోతే లేదు. పాస్ అయితేనే బయటికి వెళ్ళేది, లేకపోతే లేదు. పాత నిబంధన వాగ్దానము నెరవేర్పు కొరకు ఆయన లోకానికి వచ్చాడు. రెండవది, దేవుడు అంటే ఎలా ఉంటాడో చూపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. మూడవది, పాపములో బ్రతుకుతున్న వారికి మార్గము చూపించడానికి క్రీస్తు లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట కూడా చెప్తాను. నాలుగో మాట ఎందుకు ప్రభువు ఈ లోకానికి వచ్చారు అంటే దేవుడు మనము జీవించమని పిలిచే జీవితాన్ని ఆదర్శంగా చూపించడానికి ఈ లోకానికి మనం చూస్తున్నాం. అంటే
కోరుకున్నదంటే ఒక సరి అయిన మార్గంలో జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ అలాంటి జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారు ఆ జీవితాన్ని మనకు చూపించి ఒక ఆదర్శంగా ఆయన ఈ లోకంలో జీవించి మీరు ఇలా జీవించాలని ఆయన మనందరికీ కూడా చూపించారు. అందుకని పరిశుద్ధ లేఖన వాళ్ళకు మాట రాయబడుతుంది, ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళిన ఒక మాట రాయబడుతుంది. కారణం ఏంటంటే దేవుడు ఏదైతే మన ఎదురు నుంచి కోరుకున్నాడో అది మనం చేయలేకపోతున్నాం. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ మార్గాన్ని మనకు బయలుపరిచి ఆ జీవితాన్ని మనందరికీ కూడా బయలుపరిచి ఆయన ఒక మాదిరిగా మన కొరకు నిలిచి మనకు చూపించి ఆయన మళ్ళా తండ్రి దగ్గరకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ఆదర్శమైన జీవితం జీవించడానికి ఆయన అలాంటి జీవితాన్ని చూపించడానికి క్రీస్తు లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయంటే, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ద్వారా ఏం జరిగింది అంటే, ఒకటి మనందరము కూడా పాపములో నుంచి విమోచించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపములో నుంచి మనందరము కూడా విమోచించబడ్డాం. రెండవది, ఏదైతే దేవుడిచ్చిన పరిశుద్ధతను కోల్పోయామో దాన్ని మరలా పొందుకునే అవకాశాన్ని క్రీస్తు మనందరికీ కూడా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ గనక క్రీస్తు ఈ లోకానికి రాకపోతే మొట్టమొదటిగా ఏం జరిగేది కాదు, పాత నిబంధన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడేవి కాదు. రెండవది, దేవుడు అంటే ఎవరో ఇప్పటికీ కూడా మనకు తెలిసేది కాదు కదండి. దేవుడు అంటే ఎవరో కూడా మనకు తెలిసేది కాదు. మూడవది, సరి అయిన మార్గం అంటే సత్య మార్గం ఏదో కూడా మనం ఇప్పటికీ కూడా గ్రహించేవారము కాదు. నాలుగవది, పరిశుద్ధమైన జీవితం అంటే అది ఎలా జీవించాలో కూడా మనకు తెలిసేది కాదు. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటారు, ఒక మాట చెప్పేసిన మాటలు ముగిచేస్తాను. చాలా మంది అనుకుంటారు, అంటే ప్రతి మానవాళి అనుకునే వాడేనంటే, నేను కూడా మందిరానికి వెళ్ళాలి, నేను కూడా చర్చికి వెళ్ళాలి, నేను కూడా ప్రభువుని ఆరాధించాలి అనుకుంటాం. అందరూ అనుకునే మాటలే. కానీ కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను పాపం చేస్తున్నాను కదా, అనగా నేను సిగరెట్టో లేకపోతే చొట్టో లేకపోతే బీడియో లేకపోతే గంజాయో సో అండ్ సో ఏదో కూడా నేను కాలుస్తున్నాను కదా, ఇవన్నీ మానేశాక అందరూ చెప్పాలి, ఇవన్నీ మానేశాక వెళ్తానులే అనుకుంటారు చాలా మంది. రెండవది, అయ్యో నేను మద్యపానం మందు తాగుతున్నాను కదా, మానేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, చర్చికి వెళ్తానులే అనుకుంటారు చాలా మంది. అయ్యో నేను వ్యభిచారం చేస్తున్నాను కదా, ఇది మానేస్తే దగ్గరికి వెళితే బాగుంటుంది, లేకపోతే బాగోదు అనుకున్నారు చాలా మంది. దయచేసి వాక్యం ఏం చెప్తుందంటే, రోగికి మాత్రమే, ఎవరికి అవసరమా, ఎవరికి అవసరం, బాగోలేని వారి కోసమే డాక్టర్. అన్ని బాగోలేని డాక్టర్ ఎందుకు? అంతేనమ్మా, మనం పాపంలో ఉన్నాం కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. కారణం ఏంటంటే మనల్ని పవిత్రపరచడానికి ఆయన వచ్చాడు తప్ప, అంతేగాని ఆయన వేరే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకరి కోసం రాలా. మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఏదైతే భ్రమలో ఉన్నామో, విడిచిపెట్టిన తర్వాత వస్తాను, మానేసిన తర్వాత వస్తాను, లేకపోతే ఈ నుంచి బయటకు వచ్చాక వస్తాను అంటే మన ఊపిరి పోయేదాకా మనం వాటిని విడిచిపెట్టాము. మనము తిరిగి మన్నులోకి కలిసేంత వరకు కూడా ఎవరో కూడా
మొదలుపెట్టిన దాన్ని నాకు తెలిసినంత వరకు 100 మందిలో ఒక్కళ్ళు ఇద్దరు ట్రై చేస్తారే తప్ప మీరు ఎవరు కూడా ప్రయత్నించలేరు. ఒకవేళ ప్రయత్నిస్తే ఏమవుతుందని భయం వేస్తుంది. వీళ్ళకి అయిపోయినా పక్కడు భయపెడతాడు. నువ్వు మానేసావు నీకేమొస్తుంది, హార్ట్ అటాక్ వచ్చా చచ్చిపోతారంటాడు. మీరు మానేసిన మరలా మళ్ళీ మొదలు పెడతాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా, మనం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన కోపం తెలుసా, నీవెలా ఉన్నా నాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడికి రావాలి, నా దగ్గరకు రా. అందుకని వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. మనం మోస్తున్నటువంటి ఈ పాపాలన్నీ కూడా చాలా బరువైనవే. కానీ ప్రభు వారు చెప్తున్న మాట, ఒకవేళ అలాంటి పాపాన్ని మోస్తుంటే గనక నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నువ్వు దేన్నైతే చూసి పాపమని భయపడుతున్నావో, దేన్ని చూసి అయ్యో నేను నీ దగ్గరికి రాలేకపోతున్నానని భయపడుతున్నావో, దాన్ని చూసి భయపడద్దని ప్రభు వారు సెలవిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన నీ కొరకు తన చేతులు ఎప్పుడో సాచి ఉంచాడు. కానీ మనం ఆయన దగ్గరకు రాలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. అయ్యో నేను పాపంలో ఉన్నాను, నేను పాపముతో దేవుని దగ్గరికి వెళ్ళకూడదు. దయచేసి దేవుని సంఘమా, నీవు పాపముతో వస్తేనే ఏమవుతావు, పాపం నుంచి విడుదల పొందుకోగలుగుతావు. ఒకవేళ నేను పొందుకున్నాకే వస్తాను అంటే అది ఎప్పటికీ కూడా అయ్యేది కాదు, సాధ్యపడేది కాదు. కారణం ఏంటంటే ఏదో ఒకటి మరలా మనము దాని వైపు తిరుగుతూనే ఉంటాం. కానీ దేవాతి దేవుడు తన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఇకనైనా ఈ క్రిస్మస్ 2025 సంవత్సరపు క్రిస్మస్ లోనైనా మనము సత్యాన్ని గ్రహించాలని ప్రభు ఆశపడుతున్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవాతి దేవుడి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా, మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే మనందరం కూడా పరిశుద్ధులమని కాదు, కానీ పాపంలో బ్రతుకుతున్న మనందరినీ కూడా విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి, ఇకనైనా మనము సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధికి రావలసిందిగా ప్రభు వారు మనల్ని ఆశపడుతున్నారు, మనల్ని చూచి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలు మాత్రమే కాదు, లేదా మరే పండుగలప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి దినము కూడా ఆయన మన దగ్గర నుంచి కోరుకుంది ఏంటంటే ప్రతి దినము కూడా ఆయన సన్నిధికి వచ్చేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి దినము కూడా ఆయనను సమీపించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి సమయంలో కూడా ఆయన వైపు చూసేవారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆశపడతామో మన ఆశను ఆయన ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవుడు మన అందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చాడు. ఆశపడే ప్రాణాన్నట తృప్తిపరుస్తాడట. ఒకవేళ నువ్వు కనుక ఆశపడితే నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. ఒకవేళ నువ్వు ఇంకనూ పాపంలో బ్రతుకుతూ అయ్యా నేను ఇంకా ఇక్కడే ఉంటాను, నాకు ఇదే శరణ్యం అనుకుంటున్నావేమో, అది కాదు శరణ్యం. ఏంటో తెలుసా, పాప విమోచన నీకు శరణ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించి దేవుని దగ్గరికి వస్తావో దేవుడు నిన్ను విమోచిస్తాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు దేవాతి దేవుడు. అందుకే నేను ఒక మాట చెప్పినా తెలుసా, యోహాను సువార్తలో ఒక మాట రాయబడుతుంది, నీ కొరకు స్థలము సిద్ధపరుచు కొరకు నేను వెలుచున్న వాక్యము తేటగా మనకు తెలియపరచబడింది. కాబట్టి నీవు నేను కూడా ఆ సత్యాన్ని గ్రహించి దేవుని దగ్గరకు రావలసిందిగా ఈ క్రిస్మస్ దినాన్ని దేవాదేవుడు మనందరి వద్ద నుంచి కోరుకుంటున్నాడు. కాబట్టి మనం సత్యాన్ని గ్రహిద్దాం. ఇకనైనా సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మంది అనుకుంటారు, అయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి, ఈ పనులన్నీ ఎక్కడ విడిచిపెట్టిరాను, నాకు ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగం విడిచిపెట్టి ఎక్కడికి రాను. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఇచ్చిన వాడికి తీసుకోవటం పెద్ద విశేషమేమీ కాదు. నీకు ఇచ్చిన నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ ఉద్యోగం ఎవరిచ్చింది? ఆయన ఇచ్చిందే కదా.
ఇచ్చిన వాడు తీసుకోవడానికి ఆయనకి ఇబ్బంది ఏం కాదు, పెద్ద కష్టమేమీ కాదు. దయచేసి సత్యాన్ని గ్రహించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. మన ఉద్యోగాన్ని అడ్డుపెట్టు, మన వ్యాపారాన్ని అడ్డుపెట్టు, మన వ్యవసాయాన్ని అడ్డుపెట్టు, లేదా మన ప్రయాణాన్ని అడ్డుపెట్టు, ఇవన్నీ అడ్డుపెట్టయ్యా మేము సంధికి రాలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉందనుకుంటున్నారేమో. దయచేసి జ్ఞాపకం చేసుకునే దేవుని సంఘమా, వీటిని మనం గనక అడ్డుగా పెడితే ఆయన వచ్చినప్పుడట, రెండవ రాకడ ఆయన వచ్చినప్పుడు తండ్రి ఎదుట ఆయన ఒక మాట చెప్తాడు, నీవెవరో నాకు తెలియదని చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు దేవుడు. కాబట్టి దేవుని సంఘమా, మరొక క్రిస్మస్ మన దగ్గర ఒక రాకముందే మనం ఈ సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉండాలి. మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేవారుగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం గనుక దేవుని సన్నిధికి రాగలిగితే వారమంతా కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ గనక మనము ఆ సత్యాన్ని గ్రహించకపోతే, అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఒకసారి ఫ్యాన్ ఆఫ్ చేయండి. ఒకవేళ గనక సత్యాన్ని గ్రహించలేదనుకోండి, మరెన్నటికీ మనము గ్రహించలేకపోతాం. కాబట్టి మనము పాపములు బ్రతుకుతున్నా, పాపేస్తున్న జీవిస్తున్నా, దేవుడు కోరుకున్నది ఒక రెండు తెలుసా? నా యొద్దకు రమ్మని ప్రభు వారు పిలుస్తున్నాడు. కాబట్టి క్రిస్మస్ దినాన మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా, దేవుడు ఆశపడేది ఏంటో తెలుసా? నీవు ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా దగ్గరకు రమ్మని ప్రభు వారు పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపును గ్రహించేవారుగా మనం ఉండాలి. ఆయన పిలుపును గ్రహించి ఆయన ఎందుకు వచ్చేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే వస్తామో నిజమైన క్రిస్మస్ నీలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన క్రిస్మస్ ఎలా ఉంటుందో తెలుసా? నీ పొరుగు వారిని చూసి నిజమైన క్రిస్మస్ ఏంటో వారు గ్రహించగలుగుతారు. అప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ నీలో నాలో ఆ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం నీళ్ళలో కలగాలి అంటే నీ ఉన్న పాటన ప్రభు యొద్దకు రావాలి. నీవెలా ఉన్నప్పటికీ కూడా, ఏమై ఉన్నావో అది దేవునికి తెలుసు. దాన్ని బట్టి నీవు ఆయన దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. కారణం ఏంటంటే, నీవు ఎలా ఉన్నా కానీ, నీవు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, మురికిగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ నిన్ను కోరుకున్నవాడు నా దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను ఇష్టపడేవాడు నా దేవుడు. నీవే స్థితిలో ఉన్నా, బాధల్లో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహల్లో ఉన్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆదరించేవాడు నా దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన సత్యాన్ని గ్రహిద్దాం, దేవుని సన్నిధికి వద్దాం. తద్వారా నిజమైన క్రిస్మస్ ను ప్రతి దినము అనుభవించడం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఒకసారి తల ఉంచుదాం, వచ్చిన వారు ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ క్రిస్మస్ దినాన ప్రభువా, మీరు మా కొరకు ఎందుకు లోకానికి వచ్చిన విషయాలన్నీ కూడా మాతో బయలుపరిచినందుకే మీకు స్తోత్రాలు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో